కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన చేపట్టారు. ఎద్దులకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి మూపురాళ్లకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు. నాగలికి అలా ప్రవాహ పూజలు నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ సుధారాణి, చల్లపల్లి ఏవో మురళీకృష్ణ, మహిళా సంఘ జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి గుత్తుకొండ రామారావు, అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు వేమూడి రత్నగిరిరావు, ఆదర్శ రైతు చంద్ర రామకృష్ణ, ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకుడు వాకా రామచంద్రరావు, ఎన్ఆర్ఐ మండవ శేషగిరిరావు, కొడాలి సొసైటీ అధ్యక్షులు గుత్తుకొండ ప్రసాద్. ఈ కార్యక్రమంకు నక్క శ్రీనివాసరావు, మల్లుపెద్ది బోస్, పాలడుగు రత్నబాబు, హనుమానుల సాయి రత్నబాబు, కంటంనేని రామకృష్ణ, పరేసి మామలయ్య, పాలడుగు పిచ్చేశ్వరరావు, దాసరి విఠల్ తదితరులు హాజరయ్యారు. వచ్చినాయి కావాల్సిన వచ్చినాయి అన్ని కట్ చేద్దాంలే వీడియో కూడా చెంగు చెంగున ఎగిరేను నీ కష్టమంతా తేలోనే సంవత్సరమంతా తీరును వానదేవుడు కరుణించి నీటి పంటలు పండించి వానదేవుడు కరుణించి నీరు సమృద్ధిగా ఇచ్చి కష్టమంతా తీరులో రన్నో చిన్న రైతులేనిదే రాజ్యం లేదు, నీవు లేనిదే కుండే రైతులేనిదే రాజ్యం లేదు, నీవు లేనిదే కూడే లేదు. దేశానికి నీవే రక్ష, దేశానికి నీవే రక్ష. పేరువాక సాగరో రత్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రత్నో చిన్న. ఎక్కువ యూరియా పక్కదారి పడుతుందని ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసిన అది ఒక ప్రక్రియ. అంతేగాని దీన్ని నిబంధనలతో రైతుకి యూరియా దొరకని పరిస్థితిలో తీసుకెళ్లాలనే ఉద్దేశం ప్రభుత్వం ఎటువంటి లేదు. పక్కాక అందరికీ యూరియా అందుతుంది, అది 100%. కాబట్టి అందరూ రైతులు హ్యాపీగా ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి బ్లాక్ చేసి మళ్ళీ యూరియా కావాలంటున్నారు అనే ఉద్దేశంతో దీన్ని ఒక సిస్టమ్ కోసం పెట్టారు, కానీ వేరేది కాదు. కాబట్టి
రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అది ఆలోచించాలి. అట్లా కాకుండా వాళ్ళ ఒక సిస్టమ్ పెట్టారు కాబట్టి ఆ సిస్టానికి కుదించాలి. ఒక కార్డు ఇవ్వండి, ఈ పొలానికి ఇంత మీకు 10 ఎకరాలు అంటే 10 రోజులు 20 కట్టలు యూరియా వస్తుంది, ఫస్ట్ కోట ఒక కట్ట, ఆ కార్డు ప్రకారం ఇచ్చేసి రాసేసుకుంటే సరిపోతుంది. దాన్ని మీరు కంప్యూటర్లో ఎక్కించుకోండి. అంతేగాని రైతులు ఇబ్బంది పెట్టే విధానం అది మాత్రం మంచిది కాదని చెప్పి వారికి తెలియపరిచి మాతో కూడా సహకరించి దీంట్లో పాల్గొనవలసింది. కానీ ఒకసారి వాటిని రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. రైతుల పండుగ ఏరువాక పూర్ణిమ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతుల పండుగ అయినటువంటి ఏరువాక పూర్ణిమకి ఇచ్చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్తల బృందం అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటికే ఈ చల్లపల్లి మండలంలో ఉన్నటువంటి దాదాపుగా 13,800 పైచిలుకు ఎకరాల్లో ఎరువుల అందుబాటులో ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏరువాక ఒక పండగ వాతావరణంలో అవనగడ్డ గ్రామంలో, ఒక్కలగడ్డ గ్రామంలో ఇది రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అనాది నాడు వ్యవసాయానికి ప్రారంభ సూచకంగా ఆనాడు ఏరువాకని ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వాడవాడన జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ ఏరువాక పూర్ణమి సందర్భంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక్కలగడ్డ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇన్ని ట్రాక్టర్లు 7-8 ట్రాక్టర్లు, అదేవిధంగా ఎడ్లతో నాగలి సేద్యం, ఇదంతా కూడా మళ్ళీ వెనకటి రోజుల్ని గుర్తు చేసేటట్టుగా ఈరోజు చేయటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పండగ వాతావరణంలో ఏ రకంగా అయితే జరుపుకున్నారో రాబోయేటువంటి కాలంలో కూడా మరి బాగా పంటలు పండి మరి అందరికి కూడా రైతుకి మంచి లాభం చేకూర్చేటువంటి పద్ధతుల్లో ఈ వ్యవసాయం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే పద్ధతుల్లో ప్రభుత్వాలు కూడా, పాలక వర్గాలు కూడా, అటు కేంద్రం నుండే ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వ్యవసాయానికి రైతులకి మేలు జరిగేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఏందే రాజ్యం లేదంటా ఉన్నారు, రైతే ఈ దేశానికి వెన్నెముక అంటా ఉన్నారు. అటువంటి రైతు ఈరోజు పంట పండించకపోతే ఈ దేశంలో